తానే తీవ్ర పెను తుఫాను పుదుచ్చేరికి ఆగ్నేయంగా తమిళనాడు తీరాన్ని తాకింది. తుఫాను పూర్తిగా తీరం దాటేందుకు మరికొన్ని గంటలు పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తానే ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడే తీరాన్ని తాకినట్టు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గత కొద్ది రోజులుగా వణికిస్తున్నటువంటి భయంతో థానే తీవ్ర పెను తుఫాను కొద్ది సేపటి క్రితమే పుదుచ్చేరి తీరాన్ని తాకింది. ఈ థానే తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొద్ది గంటలు పడుతుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ప్రస్తుతం పెను తుఫానుగా ఉన్నటువంటి తీవ్ర పెను తుఫానుగా ఉన్నటువంటి ఈ థానే క్రమేణా ల్యాండ్ లోకి వచ్చినందువల్ల తన యొక్క తీవ్రతను కోల్పోనుంది. పెను తుఫాను నుంచి తుఫానుగా మారి తుఫాను నుంచి వాయుగుండంగా తర్వాత అల్పపీడన మండలంగా ఈ ప్రక్రియ సముద్రంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. కాకపోతే ఇది భూమి మీదకి రావడం వల్ల ఉష్ణమండల ప్రాంతం కాబట్టి భూమి ఈ ప్రక్రియ అత్యంత వేగంగా జరిగి క్రమేణా ఈ వర్షాలు తగ్గుముఖం పడతాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ప్రస్తుతం చెన్నైతో పాటు చెన్నై, కడలూరు, విడుపురం, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్.